రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫస్ట్ రౌండ్ కూడా ముగిసింది. దాంట్లో ఎవ్వరికి కూడా మెజారిటీ రాకపోవడంతో ఎలక్షన్స్ లోనే మళ్ళీ ఒకసారి ఎలిమినేషన్ కూడా ప్రక్రియ స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే నల్గొండలో ముగిసింది మొదట ప్రాధాన్యత కౌంటింగ్ కూడా. గెలుపు కోట ఎవ్వరికీ రాకపోవడంతో మొదలైన ఎలిమినేషన్ ప్రక్రియను కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే రెండో ప్రాధాన్యత ఓటుపై ఆశలు పెట్టుకుంటున్నారు అభ్యర్థులు కూడా. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ లో ఎవ్వరికి అంత మెజారిటీ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిందని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడైతే ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్లలో PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి అత్యధిక ఓట్లతో కూడా ఉన్నారు. రెండో స్థానంలో UTF అభ్యర్థి నర్సిరెడ్డి కూడా ఉన్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానంలో కూడా ఉన్నారు. మరి మొదటి ప్రాధాన్యతలో శ్రీపాల్ రెడ్డికి 6,700 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా మనం నర్సిరెడ్డిని చూస్తే 4,778 ఓట్లు. అలాగే హర్షవర్ధన్ ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారో తనకి ఏకంగా 4,421 ఓట్లు కూడా వచ్చాయి. అలాగే పూల రవీందర్ 3,216 ఓట్లు. అలాగే ఇంకా డిక్రీజ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి మెజారిటీ ఎవరికి వస్తుంది, ఎవరు గెలుస్తారన్న దానిపైన ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. అసలు ఈ పూర్తి సమాచారం ఇవ్వడానికి నల్గొండ నుంచి మా ప్రతినిధి రమేష్ కూడా లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిన తర్వాత మెజారిటీ తేల్చుకోలేకపోవడంతో ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు టాప్ 3లో కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఉన్నారు. మరి ఇప్పుడు గెలుపు ఎవరిది అని ఎవరన్నా మెజారిటీ కనిపిస్తుందా, లేదంటే ఓట్లు అంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అసలు కంప్లీట్ గా గెలిచిన వాళ్ళు ఎవరు అని ఏ టైంకి నిర్ధారిస్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా విజేతగా తేలలేదు. ఖచ్చితంగా రెండో ప్రియారిటీకి వెళ్లాలని కూడా ముందే చెప్పడం జరిగింది. ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ 8 మందిని కూడా ఎలిమినేషన్ చేయడం జరిగింది. అందులో చూసినట్లయితే మొదటగా ఇప్పుడు అత్యధికంగా PRTU అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శ్రీపాల్ రెడ్డికి మొత్తం ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా రెండవ స్థానంలో అలుగుబెల్లి నర్సిరెడ్డి, మూడవ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి, ఆ తర్వాత పూల రవీందర్, ఈ విధంగా ఉండడం జరిగింది. మొత్తం 19 మందిని ఎలిమినేట్ చేసుకుంటూ పోతారు. ఇప్పటికీ 9 మందిని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. ఎలిమినేషన్ ప్రక్రియలో వస్తున్నటువంటి ఆ రెండో ఓట్లను లెక్కించుకుంటూ కూడా కోటా వచ్చే వరకు కూడా ఈ విధంగా మొత్తం లెక్కించుకుంటూ వెళ్తారు. ఎవరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో కోటా రానటువంటి పరిస్థితి. అయితే మొత్తం కూడా ముందు నుంచి శ్రీపాల్ రెడ్డి PRTU అభ్యర్థి ముందు నుంచి కూడా అటు చెప్తున్నటువంటి ప్రకారం అటు కాన్వాసింగ్ లో కానీ PRTU లో కానీ మొత్తం మీద అతను అనుకున్నటువంటి వ్యూహం ఫలించిందని చెప్పవచ్చు. రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిసి ఖచ్చితంగా అతను గెలిచే అవకాశం కనపడుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అతనికి అత్యధిక ఓట్లు రావడం జరిగింది. రెండో ప్రాధాన్యత కూడా తనకు కలిసి వస్తుందని కూడా ఆశిస్తున్నారు. అయితే హర్షవర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి హర్షవర్ధన్ రెడ్డి కూడా అనూహ్యంగా రెండవ స్థానంలోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొదటగా ఎప్పుడైతే ఒక BC సంఘాల నుంచి కూడా మొత్తం బహుజన పార్టీ నుంచి కూడా పూల రవీందర్ ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓట్లు తమకు అనుకూలిస్తుందని కూడా ముందుగా ఎత్తుకున్నారు. కాబట్టి ఆ పూల రవీందర్ కు పూర్తిగా చూసినట్లయితే మొదటి ప్రాధాన్యత ఓట్లనే అతనికి చాలా వరకు తక్కువగా 3,000 వరకు ఓట్లే వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది అని చెప్పవచ్చు. ప్రధానంగా అయితే శ్రీపాల్ రెడ్డి విజయం దాదాపు ఖాయమని చెప్పవచ్చు. ఇప్పటికే PRTU సంఘాలంతా కూడా విజయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కౌంటింగ్ కేంద్రంలో ఉన్నాం. కౌంటింగ్ కేంద్రంలో చూసినట్లయితే ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటికీ 9 మంది కూడా ఎలిమినేషన్ అయినారంటే తక్కువ ఓట్లు ఎవరైతే ఉన్నారో 15 ఓట్లు, 50 ఓట్లు, 100 ఓట్లు ఈ విధంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా ముందు ఎలిమినేట్ చేసుకుంటూ పోతుంటారు. చివరిగా ఎవరైతే ఉన్నారో వరంగల్ నుంచి పోటీ చేసిన సుందర్ రాజుకు 2,040 ఓట్లు వచ్చడం జరిగింది. అక్కడి నుంచి కీలకంగా మారింది. సుందర్ రాజు ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా ఆ తర్వాత సుందర్ రాజు ఎలిమినేట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా సరోత్తం రెడ్డి, బీజేపీ నుంచి సరోత్తం రెడ్డికి అతనికి 2,300 ఓట్లు ఉన్నాయి. అందులో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి అనుకూలిస్తాయి. ఈ విధంగా లెక్కించుకుంటూ పోతున్నారు. అయితే UTF మాత్రం పూర్తిగా ఆశలు వదులుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు మొదటి నుంచి కూడా మొదటి ప్రియారిటీ ఓట్లనే UTF అంతా కూడా కీలకంగా భావించింది. మొదటి ప్రియారిటీ ఓట్లనే తనకు అనుకూలంగా వస్తాయని ఉన్నది. కానీ శ్రీపాల్ రెడ్డి మొదటి ప్రియారిటీ ఓట్లలో అత్యధికంగా రాకపోవడం UTF కూడా వెనుకబడంతో కూడా ఇక రెండో ప్రాధాన్యత ఓట్ల మీద ఆశలు పెద్దగా లేవు. ఖచ్చితంగా శ్రీపాల్ రెడ్డి ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయం కూడా దాదాపు PRT నుంచి శ్రీపాల్ రెడ్డి విజయం ఖాయమనే చెప్పవచ్చు. రెండో స్థానం అయితే హర్షవర్ధన్ రెడ్డి, అదేవిధంగా నర్సిరెడ్డి. ఎందుకంటే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వీరిద్దరికి హర్షవర్ధన్ రెడ్డికి అదేవిధంగా నర్సిరెడ్డికి కేవలం ఒక 300 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియలో సుందర్ రాజు ఓట్లు కానీ, సరోత్తం రెడ్డి ఓట్లు కానీ, పూల రవీందర్ ఓట్లు కానీ ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా ఎక్కువగా హర్షవర్ధన్ కి లాభిస్తాయి. రెండో ప్రాధాన్యతతో తాను సెకండ్ ప్లేస్ కి వెళ్తానని కూడా హర్షవర్ధన్ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది కూడా రాత్రి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే కోటా పూర్తి కావాలంటే, గెలుపొందాలంటే కోటా, ఎందుకంటే 50% ఓట్లలో 50+1 గా మొత్తం కోటా ఓట్లు రావాలంటే 11,822 ఓట్లు రావాల్సి ఉంటుంది. 11,822
మంది ఓట్లు వస్తేనే దాన్ని విజేతగా ప్రకటిస్తారు. ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న ప్రకారం 6,448 ఓట్లు మాత్రమే శ్రీపాల్ రెడ్డికి రావడం జరిగింది. ఇంకా 5,000 ఓట్ల వరకు కూడా రావాల్సి ఉంటుంది. రౌండ్ కూడా ఎలిమినేషన్ ప్రక్రియ చేస్తూ వారి యొక్క సెకండ్ ప్రాధాన్యత ఓట్లను లెక్కించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ముందు స్థానంలో మాత్రం శ్రీపాల్ రెడ్డి, రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అతనికి ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఇక పూల రవీందర్ ఆశలు వదులుకున్నారు. మొదటి నుంచి కూడా అతను ఆ బలహీన వర్గాల నుంచి కూడా ఖచ్చితంగా తమకు లాభిస్తుందని ఆశించారు. కానీ అంతగా ఓట్లు రానటువంటి పరిస్థితి కనిపించింది. కేవలం 3,000 ఓట్ల వరకే అతని మొదటి ప్రాధాన్యత ఓట్లలో రావడం జరిగింది. హర్షవర్ధన్ రెడ్డి అనూహ్యంగా పుంజుకోవడం జరిగింది. హర్షవర్ధన్ రెడ్డి గతంలో పిఆర్టీయూలో పనిచేయడం, అన్ని సంఘాల నుంచి మద్దతు కూడా హర్షవర్ధన్ రెడ్డికి లాభించిందని చెప్పవచ్చు. ఇక హర్షవర్ధన్ రెడ్డికి బలంగా ఓట్లు రావడం కూడా యూటీఎఫ్ నర్సిరెడ్డికి కాస్త మైనస్ గానే మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే అతను మొదటి ప్రాధాన్యతపై ఎక్కువగా నర్సిరెడ్డి యూటీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నర్సిరెడ్డి ఆశలు పెట్టుకున్నారు, కానీ ఆశించినంత రాలేదు. ఇవన్నీ కూడా శ్రీపాల్ రెడ్డికే లాభం చేకూరినట్లయింది. రెండో ప్రాంత ఓట్లు కూడా తమకి అనుకూలంగా వస్తాయి. ఖచ్చితంగా విజయం తనదేనన్న ధీమాతో ఉన్నారు. ఇప్పటికే బయట మాత్రం అంతా కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండలో పిఆర్టీ సంఘాలు కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం రౌండ్ వారిగా కూడా చూడడం జరిగింది. ఉదయం నుంచి కూడా చూసినట్లయితే ప్రక్రియ మొత్తం కూడా బండల్స్ కట్టిన ఒక్కడి నుంచి కూడా ఎప్పుడైతే టేబుల్స్ పై లెక్కలిస్తున్నారో అప్పటి నుంచి కూడా శ్రీపాల్ రెడ్డి వర్సెస్ నర్సిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిగా కూడా కొనసాగింది. మొత్తం తేడా కూడా నర్సిరెడ్డికి, హర్షవర్ధన్ రెడ్డికి చాలా తక్కువ తేడా మాత్రం ఉంది. కేవలం ఇద్దరికి 330 ఓట్లు మాత్రమే తేడా ఉంది. రెండో స్థానంలో, మూడో స్థానంలో. మొదటి స్థానంలో చూసినట్లయితే శ్రీపాల్ రెడ్డి ముందు స్థానంలో ఉన్నారు. ఆ రెండో స్థానంలో నర్సిరెడ్డి ఉన్నారు. ఆ థర్డ్ పొజిషన్ లో హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత సర్వోత్తమ్ రెడ్డి ఉన్నారు. ఉండడం జరిగింది. ఈ విధంగా ఉంది. కానీ ఎలిమినేషన్ ప్రక్రియలో హర్షవర్ధన్ రెడ్డి కాస్త రెండో ప్లేస్ కు వచ్చే అవకాశం కనపడుతుంది. కానీ గెలుపు మాత్రం ఖచ్చితంగా పిఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలిచే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రయారిటీ మెజారిటీ కూడా ఇప్పుడు శ్రీపాల్ రెడ్డికి ఉందని కూడా కౌంటింగ్ ద్వారా తెలిసింది. దాని తర్వాత ఇండిపెండెంట్ గా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో హర్షవర్ధన్ రెడ్డి కూడా తనకి కూడా అంటే సడన్ గా షాక్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు తను ఏమన్నా లీడ్ పొజిషన్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ప్రజలందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీపాల్ రెడ్డి పైనే హోప్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తుందా? లేదు, ఎందుకంటే శ్రీపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లనే హర్షవర్ధన్ రెడ్డి, నర్సిరెడ్డి కంటే కూడా అతనికి 2,500 ఓట్లకు పైగా కూడా మెజార్టీ లాభించడం జరిగింది. అదేవిధంగా రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అదే విధంగా వస్తున్నటువంటి ప్రకారం ఆ 2,500 ఓట్లని రీచ్ కావాలంటే ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డికి కానీ, అదేవిధంగా యూటీఎఫ్ ఆ రెండో స్థానంలో ఉన్నటువంటి నర్సిరెడ్డికి కానీ అది సాధ్యం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే అతనికి వచ్చినటువంటి గతంలో కూడా ఆ శ్రీపాల్ రెడ్డి ఆ పిఆర్టీలో అన్ని సంఘాలతో కూడా అతను కూడా అనుబంధం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియలో అటు సుందర్ రాజు కానీ, అదేవిధంగా సర్వోత్తమ్ రెడ్డి కానీ, పూల రవీందర్ కానీ వీళ్ళన్ని ఎలిమినేట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా తమకే వస్తుందని కూడా శ్రీపాల్ రెడ్డి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హర్షవర్ధన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ముందుకు వెళ్లే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అతను మొదటి ప్రియారిటీ ఓట్లే అతనికి అనుకూలంగా వచ్చాయి. కాబట్టి ఇద్దరి మధ్యలో గ్యాప్ దాదాపు 2,500 ఓట్ల వరకు ఉంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు రెండో ప్రియారిటీలోను కూడా శ్రీపాల్ రెడ్డికి కంటిన్యూగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే రెండో స్థానంలో నర్సిరెడ్డి ఉంటారా, హర్షవర్ధన్ రెడ్డి ఉంటారా అనేది కూడా కాస్త సందిగ్ధంగా మారింది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో కేవలం ఒక 330 ఓట్లు మాత్రమే తేడా ఉంది. నర్సిరెడ్డి రెండో స్థానంలో ఉండగా ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానంలో ఉంది. వీరిద్దరికి మధ్య వ్యత్యాసం కేవలం 330 ఓట్లు. కానీ ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు చూసినట్లయితే అటు సుందర్ రాజుకు వచ్చినట్లు ఓట్లు కానీ, సర్వోత్తమ్ రెడ్డికి వచ్చినట్లు ఓట్లు కానీ, అదేవిధంగా పూల రవీందర్ ఓట్లు కానీ రెండో స్థానం ఓట్లన్నీ కూడా రెండో ప్రాధాన్యత ఓట్లన్నీ కూడా హర్షవర్ధన్ రెడ్డి తనకే లాభిస్తుందని ఆశిస్తున్నారు. కాబట్టి అతను రెండో ప్లేస్ కు వచ్చే అవకాశం ఉంది. కానీ విజయం మాత్రం ఖచ్చితంగా శ్రీపాల్ రెడ్డిదని చెప్పవచ్చు. ఎస్, అయితే ఈ నల్గొండలో ముగిసిన మొదటి ప్రాధాన్యత కౌంటింగ్ కూడా ఇప్పుడు గెలుపు కోట ఎవ్వరికీ రాకపోవడంతో మళ్ళీ ఎలిమినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ అయిన తర్వాత ఎవరికి మెజారిటీ ఉంది, ఎవరు గెలుపొందారు అని చెప్పి కూడా చెప్పలేని పరిస్థితి వల్ల చివరికి అంటే 50 లేదా 100 ఓట్లు ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. సో దట్ నెక్స్ట్ రౌండ్ ఎప్పుడైతే కౌంటింగ్ చేస్తారో దానికి ఇంకా ఈజీగా అవుతుందని చెప్పి ఈ ప్రక్రియ అంటే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రెండో ప్రాధాన్యత ఓటు అంశాలు పెట్టుకున్నా అంటే దాటిపైన రెండో ప్రాధాన్యతగా ఎవరైతే ఓట్లు కౌంటింగ్ చేస్తారో దానిపైనే మొత్తం ఆశలు కూడా పెట్టుకున్నారని కూడా చెప్పుకొచ్చారు. మరి అభ్యర్థులందరూ కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి మొదట ప్రాధాన్యత ఓట్లలో పిఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి అత్యధిక ఓట్లతో కూడా గెలుపొందుతాడు అని కూడా భావిస్తున్నారు. మరి కౌంటింగ్ మొత్తం ముగిసేదాకా కూడా ఎవరు గెలుపొందుతారు, ఎవరిది మెజారిటీ అని కూడా చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రధాన షాక్ ఇచ్చి వచ్చే న్యూస్ ఏంటి అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కూడా మూడో స్థానంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే పూల రవీందర్ రెడ్డి కూడా మూడో స్థానంలో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాము. కాకపోతే ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్
థర్డ్ ప్రయారిటీలో కూడా హర్షవర్ధన్ రెడ్డి ఎవరైతే ఇండిపెండెంట్ గా అభ్యర్థి ఉన్నారో తను కూడా కంటెస్ట్ చేయడం వల్ల సెకండ్ ప్రయారిటీ వస్తుంది. కాకపోతే చాలా ఓట్లు కూడా శ్రీపాల్ రెడ్డికే రావడంతో గెలుపు శ్రీపాల్ రెడ్డితే అంటున్నారు అక్కడ ఉన్న ప్రజలు కూడా. ఇప్పుడు మొదట ప్రాధాన్యతలో శ్రీపాల్ రెడ్డికి దాదాపు 6,700 ఓట్లు కూడా వచ్చాయి. అలాగే నర్సిరెడ్డికి మాత్రం 4,778 ఓట్లు మాత్రం వచ్చాయి. అదే విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే హర్షవర్ధన్ ఉన్నారో హర్షవర్ధన్ కి 4,421 ఓట్లు ఉన్నాయి. మరి పూల రవీందర్ అయితే హోప్స్ వదిలేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3,201 ఓటుతోనే తను ఉన్నారు. అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా ఎలిమినేషన్ ప్రాసెస్లోనే ఉన్నారు. ఎందుకంటే 2,000, 3,000 కూడా కౌంట్ రావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే టాప్ ప్రయారిటీగా 6,000, 7,000 ఇంకా 4,000 ఉన్నారు కాబట్టి టాప్ 3 ప్రయారిటీ లాగే వీళ్ళని కూడా చూసుకుంటున్నారు. మరి హర్షవర్ధన్ రెడ్డి ఏమన్నా సెకండ్ పొజిషన్లో అన్నా వస్తారా అనుకుంటే లేదు, శ్రీపాల్ రెడ్డి అభ్యర్థిగా నిలబడ్డారు కాబట్టి తనదే విజయం అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా. మరి రాత్రి దాకా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పారు. మరి ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కౌంటింగ్ కూడా ఈజీ అవుతుందని చెప్పుకొచ్చారు. మరి కౌంటింగ్ అంతా కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా తేలిపోతుంది. అసలు విన్నర్ ఎవరు, ప్రయారిటీగా ఎవరికి వచ్చింది, మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఎవరికి వచ్చింది, దాదాపు ఒక 11,000 అంటే ఒక 11,000 ఓట్స్ ఎవరికైతే దగ్గరలో ఉంటుందో వాళ్ళే విన్నర్గా కూడా, అంటే వాళ్ళకే మెజారిటీ ఓట్స్ వస్తుంది కాబట్టి వాళ్ళనే కొంచెం గెలుపొందేటట్టు కూడా చేస్తారు. అయితే ఆ అభ్యర్థి ఎవరు అని కూడా అందరూ ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది నోట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం శ్రీపాల్ రెడ్డికే విజయం సాధిస్తుంది అని కూడా చెప్పుకొచ్చారు.